రైనీ సీజన్ కానీ లేకపోతే వింటర్ సీజన్ కానీ ఎవరికైతే సైనసైటిస్ ఉంటుందో వాళ్ళకి నైట్లో పడుకున్నప్పుడు ఈ ముక్కంతా బ్లాక్ అయిపోయి బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ సింపుల్ చిట్కా చెప్తున్నాను, వెంటనే యూజ్ చేయండి. ఇది యూజ్ చేసిన వెంటనే మీకు చాలా రిలీఫ్ కూడా వస్తుంది. ఒకటేమో కాకి ముద్ర. ఇక్కడ చూడండి, మీ రైట్ హ్యాండ్ మీరు ఏం చేయాలంటే లెఫ్ట్ ఆర్మ్ పిట్ కింద పెట్టాలి, అట్లాగే లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఆర్మ్ పిట్ కింద పెట్టాలి. ఇలా అంటే డ్రెస్ పై నుంచి పెట్టే కంటే డైరెక్ట్ గా మీరు స్కిన్ పైన పెట్టగలిగితే ఇంకా ఎక్కువ బెనిఫిట్ అండి. జస్ట్ ఇలా పెట్టేసి ఇలా హ్యాండ్స్ క్లోజ్ చేయండి. ఇలాగే మీరు స్ట్రైట్ పడుకుని పోయినా లేదా కూర్చున్నా కూడా పర్వాలేదు. ఒక 10 minutes మీరు చేయగానే మీ ఆటోమేటిక్గా మీ బ్లాక్ అంతా కూడా ఇదంతా కూడా ఓపెన్ అయిపోతుంది. అంతేకాకుండా ఇంకా వీలైతే మీకు కొంచెం ఈ థమ్స్ యూస్ చేసి ఈ పైన ఈ మన ఐకి పైన ఇక్కడ ఐబ్రో బోన్ ఉంది కదా, దీన్ని పైకి ప్రెస్ చేయండి ఇలాగా రౌండ్గా కాసేపు. ఓకే, ఇలా వీలైతే ఒక 25 to 30 times ప్రెస్ చేయండి. అవసరమైతే ఈ కింద కూడా ఇలా బ్లాక్ని మీరు ఇక్కడ ప్రెస్ చేయొచ్చు ఇలాగా, రైట్, డౌన్వర్డ్స్ చేయాలి ఇలాగా రౌండ్గా. ఇలా కాసేపు చేసి రైట్ ఇక్కడ ఇలా ఈ హ్యాండ్స్ ఇక్కడ పెట్టి కొంచెం రొటేట్ చేయండి ఇలాగా ఇక్కడంతా కూడా ఈ జాయింట్. ఇలా చేస్తే ఒక 5-10 minutesలో ఇక్కడ ఈ బ్లాక్స్ అంతా కూడా ఓపెన్ అయిపోతుంది. సో ఈజీగా బ్రీతింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి కాంప్లిమెంటరీగా ఇంకో ముద్ర చెప్తాను, గణేష్ ముద్ర అనేసి. చూడండి, ఈ 2 హ్యాండ్స్ని ఇలా ఫింగర్స్తో ఇంటర్లాక్ చేయాలి. ఇలాగ 2 ఇలా పెట్టి ఇలా ఇంటర్లాక్ చేయండి. పైన ఒక థంబ్ ఇక్కడి నుంచి క్లోజ్ చేయాలి, ఇంకో థంబ్ ఇక్కడ కింద నుంచి క్లోజ్ చేయాలి. ఇలా చేసి చెస్ట్కి రీజన్ అంటే చెస్ట్ లెవెల్లో పెట్టాలి. చెస్ట్కి తగిలించకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ ముందుకు పెట్టి టైట్గా లాగొద్దు, జస్ట్ ఇలా పెట్టండి, రైట్. సో ఇలా కళ్ళు మూసుకొని ఇది ఒక 10 minutes ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్గా మీ లంగ్స్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, సో ఈ చెప్పిన ఈ చిట్కాలు పాటించండి. మీకు అద్భుతంగా హ్యాపీగా ముక్కు బ్లాక్ అనేది ఓపెన్ అయిపోయి నైట్ అంతా చక్కగా నిద్ర పడుతుంది, హ్యాపీగా పడుకోగలుగుతారు. థ్యాంక్ యూ.